సినీ హీరో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తుంది. సంధ్య థియేటర్ వద్ద తోకిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్దమయ్యారు. ఘటన జరిగాక ఏ పోలీసు అధికారి తనతో మాట్లాడలేదు అన్న అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాలను సేకరించారు. అర్జున్కు ఊరట లభించేలా వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆగమేఘాల మీద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వం హననం జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే అర్జున్ కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలి అంటూ చికటపల్లి పోలీసులు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసిందే. కాగా అర్జున్ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి సలహా మేరకే మీడియాతో మాట్లాడారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాపాయ స్థితికి చేరి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజును కోసం అల్లు అర్జున్ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నట్లు తెలిసింది. అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు 2 కోట్లను ట్రస్ట్లో జమ చేసి అతని వైద్యం భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలి అనుకుంటున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ వల్ల చనిపోయిన రేవతి కుటుంబానికి ఆయన తక్షణమే ₹1 కోటి చెల్లించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఆయన ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకోవడంతో కొద్దిపాటి తోపిలాట చోటు చేసుకుంది. ఇక ఓయూ జేఏసీ ప్రతినిధులు అర్జున్ ఇంటిపై టొమాటోలు విసరడంతో పాటు గేటు లోపల ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో జేఏసీ నేతలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ను మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ స్పందించి రేవతి కుటుంబాన్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పట్ల అల్లు అర్జున్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వల్లే పూల కుండీలు పగలగొట్టినట్లు వెల్లడించారు. ఈ ఆందోళనలో బైరు నాగరాజు గౌడ్, రెడ్డి శ్రీను, ముదిరాజ్, బోడాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక జేఏసీ నేతలపై అల్లు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని బోరబండ కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ డిమాండ్ చేశారు. సైట్ 3 అంబేద్కర్ విగ్రహం వద్ద అల్లు అర్జున్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి నేపథ్యంలో సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను ఆయన ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు అని హెచ్చరించారు. సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించడం తగదని, అలా ఎవరూ స్పందించకుండా ఉండేలా పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.